భయపడక తప్పదన్న గర్వంతో ఉంటుంది. అలా ఒకరోజు కొంతమంది యూత్ వీడియో షూట్ కోసం ఆ భూత్ బంగ్లాలోకి వెళ్తారు. ఆ స్కేరీ గోస్ట్ వాళ్ళని భయపెట్టి ఎంజాయ్ చేయాలని వాళ్ళ ముందు తిరుగుతుంది. కానీ ఆ యూత్ వాళ్ళ ఫోన్‌లో బిజీగా ఉండటంతో ఆ ఘోస్ట్‌ని ఏమాత్రం పట్టించుకోరు. అది చూసి ఏంటి ఈ జనరేషన్ వాళ్ళకి భయమంటే ఏంటో తెలుసా? ఇలా కాదు. నేను నా ఓల్డ్ ట్రిక్స్‌ని యూజ్ చేసి వీళ్ళని భయపెడతాను అని వాళ్ళ చుట్టూ ఉన్న వస్తువుల్ని గాల్లో లేపటం, వాళ్ళ ముందుకు వెళ్లి గట్టిగా అరవటం చేస్తుంది. అయినా ఆ యూత్ గ్యాంగ్ ఘోస్ట్‌ని చూసి భయపడకపోవడంతో పాటు ఆమెని వీడియోస్ తీస్తూ ఆమెతో సెల్ఫీస్ దిగుతారు. అది చూసి ఘోస్ట్ షాక్ అయ్యి చిరాగ్గా అక్కడ నుంచి తన రూమ్‌లోకి వెళ్లి బాధపడుతుంది. అప్పుడు ఆమెకి రూమ్‌లో ఒక ఫోన్ దొరుకుతుంది. అందులో కొన్ని మీమ్ వీడియోస్ చూసి నవ్వుకుంటుంది. అప్పుడు ఆ ఘోస్ట్‌కి ఒక ఐడియా వస్తుంది. నేను ఈ జనరేషన్ వాళ్ళని భయపెట్టాలంటే న్యూ ట్రిక్స్ నేర్చుకోవాల్సిందే. ఇలా స్కేరీ మీమ్ వీడియోస్‌తో జనాల్ని భయపెట్టొచ్చు అని వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో కష్టపడి మరీ నేర్చుకుంటుంది. అలా నేర్చుకొని తన ఘోస్ట్ టీమ్‌ని పిలిచి స్కేరీ మీమ్ వీడియోస్‌ని షూట్ చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలో నేర్పిస్తుంది. అలా ఆ టీమ్ న్యూ టెక్నాలజీని నేర్చుకొని ఆ స్కేరీ గోస్ట్ వీడియోస్‌ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం స్టార్ట్ చేస్తారు. దాంతో జనాలందరూ ఆ స్కేరీ వీడియోస్‌ని చూసి నవ్వుకుంటారు. అప్పటినుంచి అవిగా వైరల్ అవుతాయి. ఇవన్నీ చూస్తున్న గోస్ట్ ఆ న్యూ ఫేమ్‌ని ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తుంది. తన గోస్ట్ టీమ్‌ని పార్టీకి పిలిచి న్యూ ఫేమ్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ మన గోస్ట్ అందరికీ ఒక కాంపిటీషన్